హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలమ్మా. దేవుడు మహాకృపను బట్టి మరి యూట్యూబ్ ఛానల్ కూడా చూస్తున్న మీ అందరికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాను మా గొప్ప దేవుని బట్టి. మరి ఈ దినము ఈ వాక్యం చెప్పడానికి, ఈ స్థలంలో నుంచోడానికి దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి తన కృపచేత నన్ను ఆరోగ్యాలు ఇచ్చి నడిపించాడు. ఈ ఆదివారం మొదటి సమయమందు ఈ ఆదివారం నా యొక్క సాక్ష్యం ఏంటంటే, ప్రతిరోజు నేను ఆయన వాక్యం చదివి బయటికి వెళ్తున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు నేను చూస్తున్నాను. హల్లెలూయా. గొప్ప కార్యాలు చూస్తున్నాను. వాక్యం చదవకుండా నేను బయటికి వెళ్తే అపనిందలు ఎక్కువ పడుతున్నాయి నా మీద. చూసారా? ఎందుకంటే దేవుడి వాక్యంలో ఉన్న మర్మం అది. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల మీదకు కూడా ఎందుకు దండెత్తి వస్తున్నారు ఫిలిష్తీయులు, అలాగే అమాలేకీలు, ఇంకా తకమావాలు, బబులోన్, వీళ్ళందరూ కూడా ఎందుకు వస్తున్నారంటే వీళ్ళు వాక్యం అందు నమ్మకం ఉంచలేదు. హల్లెలూయా. కానీ ఈరోజు మనం అందరం ఏం చేయాలి? వాక్యం అందు నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వాక్యము మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. దేవుడికి స్తోత్రం. ఆయన వాక్యం మనల్ని నిత్య జీవానికి నడిపిస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి మనిషి నశించిపోకూడదని ఆయన చిత్తమై ఉన్నది. ఎవరు నశించిపోకూడదు? ప్రతి మనిషి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ, మానవ జాతి మొత్తము కూడా నశించిపోకూడదని ఆయన చిత్తమై ఉన్నది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కూర్చోతల్లి. దేవుడి చిత్తం ఏంటంటే ఎవరూ నశించిపోకూడదు. హల్లెలూయా. ఈ దినము వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ఒక విషయం మీకు చెప్తాను. నరక స్వభావంలోకి మనం వెళ్ళకూడదు. నరక స్వభావంలోకి వెళ్ళేది ఎవరు అనేది ఈరోజు చూద్దాం మనం. హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చూసుకుంటే, రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయు మీతో చెప్పుచున్నాను అనేను. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయు ఉండునని మీతో చెప్తున్నాను. చూడండి, ఏడుపు పళ్ళు కొరుకుట. ఈ భూమి మీదే చాలామంది ఎవరెవరి కోసం ఏడుస్తున్నాం? కడుపును పుట్టిన బిడ్డల కోసం ఏడుస్తున్నాం. అవునా? భర్త కోసం ఏడుస్తున్నారు చాలామంది. ఈరోజు భర్త సరైన స్థితిలో లేకపోతే పిల్లలు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, అందరూ కుటుంబం అంతా కూడా ఏడుస్తుంది. పిల్లలు కూడా, మా నాన్న నాకు సరిగ్గా మంచి వస్త్రాలు కొనట్లేదు, మంచిగా నాకేం తీసుకురావట్లేదు అని పిల్లలు ఏడుస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలు సరిగ్గా నడవట్లేదని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. భార్య ఏమో భర్త సరిగ్గా ఉండట్లేదు, ఆయన తాగి వస్తున్నాడని సంపాదన అంతా పాడు చేస్తున్నాడని భార్య ఏడుస్తుంది. ఒక్కొక్క భార్య ఎక్కువగా ఖర్చు పెడుతుందని ఒక భర్త ఏడుస్తున్నాడు. అందరూ ఏడుస్తున్నారు. ఏడవనుందే ఎవరు లేరు. ఏమ్మా ఏడవకంటుంటున్నావా? మమ్మీ 10 రూపాయలు ఇవ్వలేదు నాకు, నేను స్కూల్కి వెళ్ళాను అంటున్నావా? లేదు, ఏడుస్తూ అంటలేదు. థ్యాంక్ యూ, గుడ్ గాలు. నువ్వు అంటున్నావా? మమ్మీ నాకు 5 రూపాయలు ఇవ్వలేదు, నేను స్కూల్కి వెళ్ళవు అని అంటున్నావా? అంటారు, కంపల్సరీగా అంటారు. చాలామంది అంటారు. అలాగే నువ్వే కాదు, నేను అనేవాడిని చిన్నప్పుడు. హల్లెలూయా. ఏమండి? ప్రతిదానికి ఏడుస్తున్నాం. ఎప్పుడు? ఇక ముందు కూడా ఏడుస్తున్నాము, ఇప్పుడు కూడా. కానీ పరమందు కూడా ఏడవాలా? మనము ఏడవకూడదా? ఏడవకూడదంటే మనం యేసు చెప్పినట్టుగా వినాలి. యేసు మాటలు మనం హృదయంలో పెట్టుకోవాలి. యేసు మాటకి మనం విధేయత చూపించాలి. హల్లెలూయా. యేసుని చేర్చుకోవాలి. ముందుగా ఏం చేయాలి? యేసుని చేర్చుకోవాలి. చేర్చుకుంటే నీ కన్నీటిని నాట్యముగా మారుస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాడు యేసుని చేర్చుకుంటే? మన కన్నీటిని నాట్యముగా, అంటే సంతోషకరముగా. హల్లెలూయా. ఎంత సంతోషం ఉంటుందో తెలుసా? బిడ్డల నుంచి సంతోషం, భర్త నుంచి సంతోషం, ఏమంటే భర్తకి భార్య నుంచి సంతోషం, పిల్లలకి తల్లిదండ్రుల నుంచి సంతోషం, తల్లిదండ్రులకి పిల్లల నుంచి సంతోషం. ఆమేన్. ఇలాంటి సంతోషం కోసమే కదా మన యేసయ్య పరమును విడిచి భూలోకానికి వచ్చి నా శాపాన్ని, నా కన్నీటిని, నా ఏడుపుని ఆయన మోసుకుపోయాడు. హల్లెలూయా. ఏమంటే సిలువలో ఆయన ఏం చేశాడు? మోసుకుపోయాడు.
మరి అంత గొప్ప దేవుణ్ణి మనం ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందముగా ఎలుగెత్తి స్తుతిస్తూ ఆరాధించడానికి యోగ్యత కలిగిన దేవుణ్ణి మనము ఆయన్ని ఆరాధించాలనే ఆశ మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ ఉన్నప్పుడు నీ యొక్క కన్నీరంట నాట్యముగా మారిపోతుంది, సంతోషకరంగా మారిపోతుంది. నిజమే, నేను కన్నీరు కార్చడం నాకు తెలియదు. నా భార్య చనిపోయినా సరే నేను కన్నీరు కార్చలేదు. ఎందుకని? నా భార్య చనిపోయి నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అక్కడ నేను ఒకరోజు చూసుకుంటాను, అక్కడ నేను కలుస్తాను. ఆ విశ్వాసం నాకు ఉంది. దేవుడికి స్తోత్రం. నా బిడ్డలు ఈరోజు నా దగ్గర లేకపోయినా, వాళ్ళు వివాహాలు చేసుకుని వెళ్ళిపోయినా ఏ రోజు నాకు దిగులు లేదు. ఎందుకని? నా బిడ్డలతో నా దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా బిడ్డలతో నా దేవుడు ఉన్నాడు, నా అల్లులతో నా దేవుడు ఉన్నాడు. నేను నమ్మిన దేవుడు. వాళ్ళిద్దరితో నేను నా దేవుడు ఉన్నప్పుడు నాకు భయం ఉంటుందా? నాకేం దిగులు ఉంటుందా? నాకేం కన్నీరు కారుద్దా? నాకేం నష్టం కలుగుద్దా? చెప్పండి. ఎందుకని? ఆయన్ని నేను ఏకాంతముగా, హృదయముతో ఆయన నేనేం చేస్తున్నాను? ఆరాధిస్తున్నాను. దేవుడికి స్తోత్రం. ఏకాంతంగా ఆరాధిస్తున్నాను. మీ అందరితో కలిసి హృదయం కలిగి నేను ఆరాధిస్తున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాగ ఆరాధిస్తున్నాను. నా జీవితంలో ఆయన ఏం చేస్తున్నాడంటే సంతోషాన్ని ఇస్తున్నాడు. ఆయన్ని చేర్చుకోలేని ప్రజలకి ఈరోజు ఈ వాక్యము. హల్లెలూయా. యూట్యూబ్లో చూస్తున్న సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వు యేసును చేర్చుకోలేకపోతే ఈ వాక్యము నీ పట్ల ఒకప్పుడు జరుగుద్ది. అది జరగకుండా ఉండాలంటే ఇప్పుడే నువ్వు కూడా యేసుని చేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని చేర్చుకోవాలి అంటే నీ యొక్క ఇంటి విషయంలో నువ్వు సంతోషంగా ఉండాలంటే యేసుని చేర్చుకో. నేడే రక్షణ దినము, నేడే ఇప్పుడే నువ్వేం చేయాలంటే యేసుని చేర్చుకోవాల్సిన వాడివై ఉన్నావు. హల్లెలూయా. యేసుని చేర్చుకుంటే నీ కన్నీరు నాట్యముగా మారిపోతుంది. నీకు దుఃఖ దినములు ఇంకా ఉండవు. ఏమండి? అదే యేసుని చేర్చుకోకపోతే ఇక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో చెబుతున్నట్టుగా రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రొయ్యబడుదురు, అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటై ఉండును. ఏంటంట? ఇక్కడే ఏడ్పు ఉంది, ఇక్కడే పళ్ళు కొరుకుకుంటున్నారు. భర్త కోసం భార్య, భార్య కోసం భర్త, భర్త భార్యలు కలిసి పిల్లల కోసము, పిల్లల తల్లిదండ్రుల కోసము ఏడుస్తూనే ఉంటున్నారు. ప్రజలు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటున్నారు. ఒక్కొక్కరైతే అయ్యో నా భర్త నా మాట వినట్లేదని తల్లి ఎంతగానో ఏడుస్తుంది. అసలు ఆ ఏడుపు చూస్తే నాకు ఎంతో బాధ వేస్తుంది. హల్లెలూయా. ఒక్కోసారి అయ్యో నా పిల్ల పుట్టినరోజే డబ్బులు లేవే అని తల్లిదండ్రులు ఏడుస్తారు, పిల్లలు ఏడుస్తారు, ఇద్దరు ఏడుస్తారు. భర్త మట్టి హ్యాపీగా తిరుగుతాడు. ఏమండి? ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నా దేవుడు ఈరోజు మనందరికీ చెబుతున్న మాట, నీకెప్పుడు ఇంకా నీ కన్నీరు నాట్యంగా మారిపోతుంది. నీ కన్నీరు ఇంకా నువ్వు విడవవసరం లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇటువంటి గొప్ప దేవుణ్ణి నీవు నేను చేర్చుకున్నామా? చేర్చుకుంటే మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. అప్పు ఉండదు, దిగులు ఉండదు, భయం ఉండదు, టెన్షన్ ఉండదు, ఆరోగ్యంగా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లే మన దేవుణ్ణి మనం చేర్చుకోవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో ఉగ్రత గురించి చెబుతున్నాడు. ఏంటంట? యేసును చేర్చుకోలేని వారికి ఉగ్రత గురించి చెబుతున్నాడు. దేవుడికి స్తోత్రం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. ఉగ్రత గురించి. కుమారుడి యందు చూడండి, విశ్వాసం ఉంచువాడే. ఎవరి యందంట? కుమారుడి యందు. అంటే ఏమంటే నా కడుపును పుట్టిన కుమారుడి యందు కాదు నేను విశ్వాసం ఉంచాల్సింది. చాలామంది పాత కాలంలోని ఏమంటే 2000 సంవత్సరాల క్రితం చాలామంది కుమారుడి యందు విశ్వాసం అంటే ఏమనుకున్నారంటే, మన కడుపును పుట్టేవాడు కుమారుడు పుడితే బాగును, వాడి యందు నేను విశ్వాసం ఉంచుతాను, ఎందుకంటే నాకు తలగోరు పెడతాడు అనుకునేవారు. కానీ ఆ విశ్వాసం కుమారుడి యందు కాదు, కడుపును పుట్టిన కుమారుడి యందు కాదు. జీవాధిపతి అయిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆ మాను మీద యాలాడిన దేవుడు మన యేసు క్రీస్తుని ఏమండి చేర్చుకోవాలి. విశ్వాసం ఉంచడం అంటే. దేవుడికి స్తోత్రం.
హల్లెలూయా. కుమారుడి యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము పొందువాడు. హల్లెలూయా. నిత్య జీవము గలవాడు. ఆమేన్. ఏమండి, ఎవరంట నిత్య జీవం గలవాడు? కుమారుడి యందు. మరి ఉగ్రత రాకుండా ఉండాలంటే మన మీదకి ఏం చేద్దాం? యేసు ప్రభుని మన హృదయంలోకి తెచ్చుకుందాం. హల్లెలూయా. మన ఇంట్లోకి తీసుకెళ్దామా వద్దా? మన హృదయంలో ఉంచుకుందామా? మన ఇంట్లో కూడా కావాలా? చెప్పండి. మన ఇంట్లోకి కూడా రావాలి యేసయ్య. మన ఇంట్లోకి వస్తేనే నెమ్మది. మన ఒంట్లో నుంచి మన ఇంట్లో నుంచి మన పిల్లలు మన ఫ్యామిలీ అందరిలోకి యేసయ్య రావాలి. యేసయ్య రావాలంటే ఆయన పోలి నీవు నేను నడవాలి. వాళ్ళందరిలో ఉండాలంటే ముందు మనం ఎలాగ నడవాలి? ఆయన పోలి నడవాలి. పోలి నడిస్తేనే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన ఇంటి అందరిలోకి ప్రవేశిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసుని కుమారుడి యందు విశ్వాసం ఉంచువాడే అన్నాడు. ఇక్కడ నిత్య జీవం పొందుతాడు. ఉంచావు నీవు నేను. మరి పంచుతున్నావా? చెప్పండి, పంచుతున్నావా? ఇంకా ఉంది, చెప్తాను ఈ వాక్యంలో మర్మం. విశ్వాసం ఉంచాము, నిత్య జీవం పొందుకుంటున్నాము, కానీ పంచాలిగా. నన్ను పోలి మీరు నడవండి అన్నాడు. హల్లెలూయా. నా ప్రేమని రుచి చూసిన వారు నా ప్రేమని పంచండి. ఎవరికి? బయట వాళ్ళకా? ఎవరికి పంచాలి? ముందు కుటుంబానికి పంచాలి. దేవుడికి స్తోత్రం. కుటుంబంలో నీవు నేను పంచుతున్నప్పుడు మన ఇంటి వారందరూ ఏమవుతారు? నిత్య జీవానికి వారసులుగా మారుతారు. హల్లెలూయా. కుమారుడి యందు విశ్వాసం ఉంచువారై ఉన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అటు అనుభవాల్లోకి వెళ్ళటానికే మన యేసు ప్రభు ముందు ఎవరిని పిలుచుకున్నాడంటే నిన్ను నన్ను పిలుచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నా భార్యను ముందు పిలుచుకున్నాడు. నా భార్య విశ్వాసం ఉంచింది. నా భార్య తన ఇంట్లోకి అనగా నా ఇంట్లోకి తీసుకొచ్చింది. ఎవరిని? యేసు ప్రభుని. నాకు నెమ్మది లేదు. నాకు ఏంటో తెలియని బలహీనతలు. నేను గంట కొట్టడానికి తీసుకెళ్తాను, నా భార్య ఏమో మౌనంగా ఉంటుంది. ఎందుకు మౌనంగా ఉంటాను? గసురుతాను. సమాధానం ఉండదు. ఎందుకని సమాధానం ఉండదు చెప్పు? దేవుడి ప్రేమ ఉంది కాబట్టి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి ప్రేమ ఉంది కాబట్టి సమాధానం లేదు, నెమ్మది కలిగి ఉంది. సరే అనుకుంది, ప్రార్థన చేసింది రహస్యంగా దోమ త్వరల్లో ఉండి. హల్లెలూయా. అప్పుడు మరి నాకు ఏసీ లేదు కాబట్టి, ఫ్యాన్లు దోమలు ఎక్కువ ఉండేవి కాబట్టి దోమ త్వరల్లో ఉండి ఏం చేసింది? ప్రార్థన చేసింది. ప్రార్థన దేవుడు ఆలకించాడు, నా జీవితాన్ని మార్చాడు. దేవుడికి స్తోత్రం. నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు. నా ఇంట్లోకి యేసయ్య వచ్చాక నేను యేసయ్యని నమ్మకపోతే నెమ్మది ఉంటుందా నాకు? చెప్పండి. నా కష్టార్జితానికి ఫలితం ఉంటుందా? లేదు. అందువల్ల ఏం చేశాడు? నన్ను మార్చుకున్నాడు, నాలోకి వచ్చాడు. అప్పుడు హల్లెలూయా. నాలోకి వచ్చిన దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? నాతో పాటు నా ఇంటికి కలిగి ఉన్న గొప్ప రక్షణ ఎవరికి ఇస్తున్నాడు? నా జనులకు పంచుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది యేసయ్య ఇక్కడ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము పొందుతాడు. మనం కుమారుని విశ్వాసం ఉంచాము కాబట్టే మనం నిత్య జీవం పొందుతున్నాం. నిత్య జీవం పొందిన మనకు ఏమంటే ఏ ఉగ్రత లేదు. అర్థమైందా? ఏ ఉగ్రత లేదు. ఇక్కడ కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. ఏంటంట? కుమారుడికి విధేయత లేనివాడు ఏం చూడడు? జీవము చూడడు. దేవుణ్ణి ఎరగని వాడు ఎక్కడికి వెళ్తాడు? ఆడికి ఇంక ఇక్కడే కాదు, ఏడుపు. నిత్య నరకంలో కూడా ఏడుపే ఆ వ్యక్తికి. అర్థమైందా? ఎవరికి ఏడుపు? యేసు మాట వినలేని వారికి, విని నడవలేని వారికి. విన్నారు కానీ నడవకపోతే ఎలా? వారికి నిత్య జీవం ఉంటుందా? వాడికి ఎప్పుడు ఏడిపే. ఇక మందు ఏడిపే, పరమందు ఏడిపే. ఇక పరమందు ఏం లేదు, ఇక నరకాగ్నిలో దూచేస్తున్నాడు ఆయన. మరి ఇలాంటి యొక్క సన్నివేశాన్ని మనము ఏం చేయాలి చెప్పండి? వినియోగించుకోవాలా? వినియోగించుకొని ఆ నరకాగ్ని, ఆ ఏడుపుని మనం ఏం చేసుకోవాలి? వాళ్ళు తంతే వెళ్ళిపోద్ది చూడు, అంత దూరం అడ్డు వరుపు లేకంటే వెళ్ళిపోద్ది కదా, అలాగ తన్నాలి. దీన్ని దేవుడికి వ్యతిరేకంగా ఉన్న మనస్సుని, హల్లెలూయా, దేవుడికి వ్యతిరేకంగా ఉన్న మనసుని వాళ్ళు తంతి ఎంత దూరం వెళ్ళిందో అంత దూరం పడాలి వెళ్ళి ఆ యొక్క చీకటి, ఆ నరకంలోకి వెళ్ళిపోయే అనుభవం. ఏమంటే ఈరోజు మనమందరమే చెప్పండి, ఈరోజు
కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుడు ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. అమ్మో, దేవుడు ఉగ్రత మన మీద నిలిచి ఉంటే మనకు మంచిదా? చెప్పు, మంచిదా? తండ్రికి కోపం వస్తే మనం ఏమైపోతాం? అవును, చిన్నపిల్ల నోటి నుంచి వచ్చిన మాట నిజం, జీవవాక్యం అది. హల్లెలూయా. తండ్రికి కోపం మనం తేకూడదు, తండ్రి మన మీద కోపం పడకూడదు. రెండు మన దగ్గరే ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి ఏమున్నాయి? తండ్రికి కోపం తేకూడదు, అలాగే తండ్రి మన మీద కోపం పడకూడదు. రెండు చేయకూడదు అంటే ఏం చేయాలి? మనం విధేయత కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. అర్థమైందా? ఎప్పుడు మనకు కన్నీళ్ళేనయ్యా, ఎప్పుడు నాకు బాధలేనయ్యా, ఎప్పుడు నాకు ఇబ్బందులయ్యా, ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ చూసాం మనం, కుమారుడు యందు విశ్వాసం ఉంచలేనివాడు, కుమారు యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఏమంటే విశ్వాసం ఉంచితే నిత్య జీవం కలవాలి, విశ్వాసం లేకపోతే ఇప్పుడు ఏడుపులాగా ఉన్నాయా లేవా? ఏడుపులు మనకి చాలామంది ఈరోజు యేసుని చేర్చుకోలేని వాళ్ళందరికీ ఏడుపులే. అర్థమైందా? యేసు మాట వినలేని వాళ్ళందరికీ ఏడుపులే, సమస్యలే, బాధలే. ఈ యొక్క మన బిల్డింగ్లోనే చూస్తున్నాం, అనేకమైన సమస్యలు చూస్తున్నాం. యేసుని హృదయపూర్వకంగా అంగీకరించలేని వారు మేము దేవుడు బిడ్డలమేనండి అంటున్నారు, కానీ దేవుడైతే లేడు వాళ్ళ హృదయాల్లో. హల్లెలూయా. అందువల్ల ఏమంటే కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచే ఉంటుందంట, తొలగిపోదు. ఇంకా అయ్యో, నిలిచుంటే ఏమైపోతాం మనం? చెప్పాలి, ఏమైపోతాం నిలిచుంటే? ఏమా, దేవుడు ఉగ్రత నిలిచుంటే ఏమైపోతాం? ఎప్పుడు పళ్ళు కొరుకుతూనే ఉంటాం, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాం. ఇందాక బాగా చెప్పాను కదా, ఇప్పుడు రావట్లేదు, నడిపింపు అప్పుడు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మమ్మీ కోసం చెప్పాలంటే చెప్పలేను నేను, మమ్మీ వినాలి చెప్పాలంటే చెప్పలేను నేను. యూట్యూబ్లో చూసుకో. హల్లెలూయా. యూట్యూబ్ చూస్తున్నారా? మొన్న ఆదివారం వాక్యం చూసావా? ఎన్ని నిమిషాలు పెట్టాను? అయ్యా, చూడాలని గమనించాలి. బైబిల్ అయినా సరే, దైవజనుడు చెప్పిన వాక్యమైనా సరే గమనించాలి. ఎన్ని నిమిషాలు అయ్యగా చెప్పారు, ఎన్ని నిమిషాలు దీంట్లో పెట్టారు అన్నీ చూసుకోవాలి. నీ పిల్లలు రేపొద్దున అభివృద్ధి చేసుకోవాలా? నువ్వు ప్రతీది అభివృద్ధి చేసుకోవాలంటే ఇక్కడ జ్ఞానం సంపాదించాలి. మా దైవజనుడితో నేను ఒక మాట అడిగాను, అయ్యా ఎబ్రీ భాషలో ఒక మాట ఉంది, అది ఎబ్రీ భాషేనా అని అడిగా. ఎబ్రీ భాష నాకు తెలియదు కదా, తెలియని కానప్పుడు నేనేం చేయాలి? అది ఎబ్రీ భాషేనా అని అడిగా. వెరీ గుడ్, ఎబ్రీ భాష అది అన్నాడు. హల్లెలూయా. ఏంటో కాదు, ఐగుప్తు అనే దేశం ఉంది. ఆ దేశానికి మొదటిసారి ఏం పేరుంది? ఐగుప్తు అని పేరు లేదు, కానీ ఏం పేరు ఉంది అంటే అక్కడ వేరే పేరు ఒకటి ఉంది. అది ఆదికాండము 2వ అధ్యాయంలో కనబడుతుంది ఆ పేరు. ఏమంటే ఆ పేరు నేను అన్నాను, అయ్యగారు ఇది ఐగుప్తు దేశమేనా అన్న. అంటే ఐగుప్తు దేశమే, ఇదేమో ఎబ్రీ భాష. ఏమండి వినండి, తీయండి చేతులు. ఇదేమో ఎబ్రీ భాష, ఏంటి ఐగుప్తు వచ్చేటప్పటికి మామూలు భాష. హల్లెలూయా. ఏమండి ఈ రకంగా అక్కడ ఉన్న ఊరి పేరుని గమనించితే ఏమన్నాడు తెలుసా? శబాష్, బాగా కనిపెడుతున్నా బైబిల్ అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే, బైబిల్ కనిపెట్టాలి. ఈరోజు బైబిల్ కనిపెట్టకుండా ఉండకూడదు, బైబిల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, ఇప్పుడు ఉగ్రత చూసాం. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయం 27వ వచనం. చూడండి, మనుషుల యొక్క సరే వృద్ధి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును.
చూడండి, మనుషుల యొక్క ముందు ఏంటంట, వృద్ధి పొందాలంట. మనుషులు ఎక్కడ వృద్ధి పొందాలి? మనుషులు చెప్పండి, ఎక్కడ? దేవుడి సన్నిధిలో. ఆమేన్, హల్లెలూయా. నిజంగా కరెక్ట్గా చెప్పావు ఆన్సర్. మనుషులు ఎక్కడ వృద్ధి పొందాలంటే దేవుడి సన్నిధిలో వృద్ధి పొందాలి. వృద్ధి పొంది అప్పుడు ఏమనుంది ఇక్కడ? వృద్ధి పొందవలెనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షం అవుతున్నాడు. ఎవరికి? పాపము లేని మనందరికీ కూడా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. రెండోసారి ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చి మనందరినీతో ఆయన గడుపుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇంకెవరితో గడపడు? ఉగ్రత ఉన్నవారి మీద అనుదినం ఉగ్రత ఉంది కదా. దేవుడి సన్నిధి లెక్క ఉండదు, వాక్యం లెక్క ఉండదు, ప్రార్థన లెక్క ఉండదు, ఆరాధన లెక్క ఉండదు, పాటలు లెక్క ఉండదు. దేవుణ్ణి ఎరగలేని బిడ్డలు టయానికి వచ్చి కొంచెం గది తుడిసి నాకంటే ముందు కూర్చున్నారు. దేవుణ్ణి ఎరగలేని వారు. దేవుణ్ణి ఎరిగిన వారు ఎక్కడ కూర్చుంటున్నారు? తిప్పుతానే ఉంటున్నారు గరిటిని ఉదయకాలం నుంచి. ఇంకా వ్యక్తి అయితే రాని కూడా రాలేదు. దేవుణ్ణి ఎరిగిన వారు, వాక్యాన్ని చిన్నప్పటి నుంచి నెవరు వేసిన వారు వీళ్ళందరూ. కానీ దేవుడి మాటని విధేయత చూపించట్లేదు. దేవుడు ఉగ్రత మన మీద ఉంటుందా, తీసివేయబడుతుందా? చెప్పండి. తీసివేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? చదవండి, ఇక్కడే చదవండి. యోహాను సువార్త చదువుతున్నాం మనం. 17వ అధ్యాయం 9వ అధ్యాయం 17వ వచనమే చదువుతున్నాం. మనుషులలో ఒక్కసారే వృద్ధి పొందవలెనని, ఏమండి, ఒక్కసారి వృద్ధి పొందవలెనని నియమింపబడెను. అది మన క్రీస్తు ద్వారానే. దేవుడికి స్తోత్రం. ఒక్కసారే మనుషులందరూ ఒక్కసారి వృద్ధి పొందాలి క్రీస్తు రక్తము ద్వారా, తన రక్షణ ద్వారా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ మళ్ళీ రాదు. ఈ ప్రాణం ఉన్నప్పుడే సరి చేసుకోవాలి. ఈ ప్రాణం ఉన్నప్పుడే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ శరీరం బలహీనత అయిన తర్వాత, ఈ శరీరం పోయిన తర్వాత, ఈ శరీరం మట్టిలో కలిసిపోయిన తర్వాత ప్రభువా ప్రభువా అంటే సుఖం లేదు. అర్థమైందా? మట్టి నిన్ను స్తుతించినా అంటున్నాడు యోబు. మట్టిలో కలిసిపోతే నిన్ను గనపరుస్తానా ప్రభువా అంటున్నాడు. ఈరోజు మనం మట్టిలో కలిసిపోయే వాళ్ళలాగా ఉండకూడదు. ఎలాగ ఉండాలి? సజీవులుగా ఉండాలి. సజీవుని పోలి ఉండాలి. సజీవుని చేర్చుకోవాలి. మన రక్షణ కొనసాగించుకోవాలి. మన రక్షణ కాపాడుకోవాలంటే దేవుని ఎరిగిన నేను, వాక్యం ఎరిగిన నేను సమయాన్ని, సందర్భాన్ని వినియోగించుకోకుండా 7ంటికి ప్రార్థన అంటే 10ంటికి వెళ్తే బాగుంటుందా? ఆశీర్వాదం కోసం 11ంటికి ప్రార్థన అంటే 1 గంటకి 12:30కి వెళ్తే బాగుంటుందా? ఉగ్రత ఎవరి మీద ఉంటుంది? నేను చెప్తున్నానని కాదు, నమ్మండి. ఉగ్రత ఎవరి మీద ఉంటుంది? టయానికి వచ్చిన వాళ్ళ మీద ఉంటుందా? టయానికి రాని వాళ్ళ మీద ఉంటుందా? టయానికి రాని వాళ్ళ మీదే ఉంటుంది ఉగ్రత. ఎందుకని? వాక్యం గ్రహించలేరు కాబట్టి, వాక్యం అర్థం అవ్వదు కాబట్టి. వాక్యాన్ని అర్థం చేసుకునే మనసు ఎవరికి ఉండాలి? దేవుడి యందు విశ్వాసం ఉంచిన వారి యందు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యందు విశ్వాసం ఉంచాలి. ఇంకొక విషయం, శాపాన్ని బట్టి చూద్దాం. మత్తయి సువార్త 25. శపించబడిన వారంట. వస్తుందా? ఓకే, హల్లెలూయా. మత్తయి సువార్త 25